కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ హౌస్గా భావించే గాంధీ భవన్లో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆ ఎంపీ ఏపీకి చెందిన వ్యక్తి కాదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అయిన ఆర్ కృష్ణయ్య గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండగా ఆర్ కృష్ణయ్య సడన్ గా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా పీసీసీ చీఫ్ గా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ ను ఆయన సన్మానించారు. అయితే పార్టీల తరపున కాకుండా ఓబీసీ నేత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడైనందున బీసీ సంఘం తరపున ఆయన మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించినట్లు తెలిసిందే. కాగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీల కులగణన చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా ఈ అంశంపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్తో చర్చించినట్లు తెలిసిందే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరినట్లు తెలిసిందే. బీసీ హక్కుల కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014-2018 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండగా 2022లో తిరిగి వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించేందుకు నేడు గాంధీ భవన్కు వెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే తీన్మర్మలను సైతం తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరినట్లు తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.